ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పారు తమ పార్టీ ఘన విజయం ఒక రకంగా కాశ్మీర్లో గెలిచాం, హర్యానాలో కూడా గెలిచాం. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్లో కూడా గెలుస్తారు మీరు అవకాశం ఇస్తే వాళ్ళకు. బట్ ఏదేమైనా ప్రజల తీర్పు నిన్నటి వరకు ఎన్నికల ముందు వరకు ఎన్నికలు జరిగిన తర్వాత పోస్ట్ పోల్ కూడా ఏదైతే సర్వేలు వచ్చినాయో ప్రజల తీర్పును ఎంతో కొంత ప్రతిబింబించే సర్వేలని నేను భావిస్తున్నా. ప్రజల తీర్పు ఒకటి ఉంటే అది మార్పు కోసం అభివృద్ధి కోసం ఓటేయాలనుకుంటే ఈరోజు ఈసీ ఇంకోలాగా భావించిందని చెప్పాల్సి వస్తుంది హర్యానాలో. సారీ టు సే, అంటే మోడీ గారు ఇది దేశానికి ప్రధాని అయిన తర్వాత మన దేశ వ్యవస్థలు అన్నీ ఎట్లయితే విచ్ఛిన్నం అవుతూ వచ్చినాయి వాళ్ళ స్వయం ప్రతిపత్తితో ఇప్పుడు జమ్మూలో కూడా వాళ్ళ అనుకూలంగానే వచ్చినాయి కదా, అదే కదా వారు చెప్పేది. జమ్మూ కాశ్మీర్ని ఇప్పటికి కూడా ఒక స్టేట్గా చూస్తలేరు వాళ్ళు. జమ్మూలో మేము గెలిచినాము, కాశ్మీర్లో ఇంకో వాళ్ళు గెలిచారు అని చెప్తున్నారు ఆయన. ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పింది అదే కదా బాటమ్ లైన్. సో నేనేమంటున్నా అంటే అదే 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 మాట్లాడదాంలేండి ప్రేమేంద్ర రెడ్డి గారు. అయితే నేనేమంటున్నా అంటే ప్రజల తీర్పు ఒకలాగుంటే ప్రజల తీర్పు, ప్రజల ఆలోచన, ప్రజల అభిప్రాయాలు ఒకలాగుంటే ఈసీ ఆలోచన, బీజేపీ ఆలోచన ఇంకోలాగుంది. ఫైనల్లీ వాళ్ళు టెక్నికల్లీ వాళ్ళు గెలిచినట్టుగా చూసే పరిస్థితి మన నెంబర్స్ కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, మీ ద్వారా బిగ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ. ఇది పొలిటికల్గా కాకుండా కొంచెం సింపుల్గా సింప్లిఫై చేసి మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ నేను ఈవీఎం అంటే అది ఇంకో రకంగా పోవడం. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేసి వాడిన తర్వాత దీన్ని పక్కకు పెట్టినాం. ఓ 3-4 రోజులు దీన్ని ముట్టలే ఫోన్. మీ కెమెరా క్రూని కూడా అడగండి, మీకు కూడా తెలుసు. 3-4 రోజుల తర్వాత ఇది ఆల్రెడీ ఛార్జింగ్ చేసి వాడి పక్కకు పెట్టి 3-4 రోజుల తర్వాత ఫోను అప్పటిదాకా ముట్టలే, 3-4 రోజులకు ఫోన్ ముట్టినా దీని బ్యాటరీ తగ్గుతుందా పెరుగుతుందా మీరు చెప్పండి. బ్యాటరీ తగ్గుతుందా పెరుగుతుందా? తక్కువనే అవుతుంది కదా, తక్కువనే అవుతుంది. సో ఈవీఎం బ్యాటరీలు హర్యానాలో జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రజానికానికి, తెలుగు ప్రజానికానికి తెలవాలని చెప్తున్నా. ఈవీఎం బ్యాటరీలు ఎక్కడెక్కడైతే బ్యాటరీ ఈవీఎం ఓపెన్ చేస్తే 99% ఛార్జింగ్ చూపిస్తున్నాయో అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తూ ఉంది. ఎక్కడైతే మామూలుగా తీసుకొచ్చి పెట్టినట్టు ఉండి ఆ బ్యాటరీ శాతం 50%, 60%, 70% బ్యాటరీ ఉంది అంతే అని చూపిస్తుందో అక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఇది అంత వెకిల్ నవ్వులు అవసరం లేదు, ఇది వాస్తవం. అయ్యో ఇప్పుడు దొరికిపోయారు. ఇన్ని రోజులు ఒక స్పష్టమైన ఆధారాలతో బీజేపీ దొరకలే, ఇప్పుడు దొరికింది. మీరు చెప్పినప్పుడు నేను ఓపిక విన్నా కదా ప్రేమేంద్ర రెడ్డి గారు. మీరు మళ్ళీ మధ్యలో వచ్చి అరుపులు ఎందుకు? నో మీ గౌరవాన్ని కాపాడుకోండి. అరే ఆగరాదు, దేశమంతా మీ మ్యాజిక్లన్నీ ఇప్పుడే బయట పడితే ఆగమంటున్నాను. ఎలక్షన్ కమిషన్ అనేది ఈ దేశంలో స్వయం ప్రతిపత్తితో వ్యతిరేకమైన మాటలు మాట్లాడు ప్రజాస్వామ్యాల గురించి మనం ఎందుకు మళ్ళీ అప్పుడు దేశ స్వాతంత్రం నుంచి మాట్లాడాల్సి వస్తుంది. దేశంలో 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చిన దుర్మార్గం మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది. ప్రేమేంద్ర రెడ్డి గారు సార్, మీరు రన్నింగ్ కామెంటరీ ఆపాలి, మీరు రన్నింగ్ కామెంటరీ ఆపాలి. పంజాబ్ లో ఆపు ఈవీఎం తో ఎవరికి అర్థం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు దేశంలో వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు ప్రేమేంద్ర రెడ్డి గారు నేనేమంటున్నా అంటే మీకు ఛాన్స్ ఇస్తా. ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు కౌంటర్ ఇవ్వడానికి కౌంటర్ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తా. మహేష్ గారు, నేను ఒక సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో ఒక ప్రశ్న అడుగుతున్నా. ఫోన్ తీసి పక్కకు పెడితేనే 3 రోజులలో ఫోన్ డెడ్ అయిపోతుంది. అట్లాంటి ఈవీఎం 99% ఛార్జింగ్ ఎవడొచ్చి పెట్టిపోతాడో దాని వెనుక ఉన్న మధ్యలో మీరెందుకు రెస్పాండ్ అవుతారు? ఈసీ కదా చెప్పాలి. తప్పుడు అని చెప్తుంది కానీ మీరు ప్రజలకు వాస్తవాలు పోకుండా ఇట్లా అడ్డుకుంటారు. కంక్లూడ్ మొదలే పెట్టకపోతే ఆయన మధ్యలో వచ్చి కంక్లూడ్ చేయమంటున్నారు మీరు కూడా. నేనేమంటున్నా, వారు బీజేపీ ప్రతినిధి నాకు తెలిసి అయితే ఎన్నికల సంఘానికైతే కాదు, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది. ప్రజలకు అర్థం కావాలని వివరంగా చెప్తున్నా. మరి ఎన్నికల సంఘం ప్రతినిధిని పెట్టిన తర్వాత చర్చలోకి నీకెందుకు రేషం వస్తుంది? ఆయన మాట్లాడతాడు ఎన్నికల సంఘం పోతున్నాం, ఎన్నికల సంఘం దగ్గర ఇట్లా ఈ రకంగా
ఈ రకంగా మీరు మా గొంతు నొక్కాలనుకుంటున్నారు ఎట్లాగో మీ ప్రధాని పార్లమెంటుకు రాడు ఎట్లా కనీసం బడ్జెట్ ప్రేమేంద్ర గారు మహేష్ గారు చెప్పగలరు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తీసుకుంటారు నిజమైపోదు కదా, ఎందుకు మనం ఎందుకు అది కదా అంటున్నా నేను. అదే నిజమైపోదు కదా మహేష్ గారు అట్లా కదండి చూడ ఆయన గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు మునుక్కుంటున్నాడు ఆయన. ఎందుకు మీకు అంత ఫ్రస్ట్రేషన్ అంటున్నా? మీరు తప్పే చేయలేదు కదా, అది ఈసీని అడుక్కోమని చెప్పాలా? మీరెందుకు అధికార ప్రతినిధి ఈసీకి మీరిద్దరు కలిసే పని చేసి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఈసీ బీజేపీ ఒక్కటని. ఏదో లక్ష్మణ్ గారు ఎవరు రియాక్ట్ ఒక్క మాట లెట్ మీ కంప్లీట్. మీరిద్దరు అనుకుంటున్నారు అందుకే లక్ష్మణ్ గారు చెప్పమనండి. లక్ష్మణ్ గారు రియాక్ట్ అవుతున్నారు.